అభివృద్ధిలో ఏపీని దేశానికే ఐకాన్ గా మారుస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అమరావతిలో నిర్వహించిన ఉగాది సంబురాల్లో పాల్గొన్న ఆయన ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నదే తమ ఆశయమని చెప్పారు. అనుకున్న పనులన్నీ పూర్తి చేసి బీడు భూములను కూడా పచ్చగా మారుస్తామన్నారు. ఈ సందర్భంగా పలు విభాగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన వారికి పురస్కారాలు అందించారు. సంవత్సర సందర్భంలో రాబోయే సంవత్సరం వర్షపాతం తక్కువైనా దిగుబడులు ఎక్కువ అందిస్తాయని ఏదైతే పంచాంగం చెప్తుందో దేవతలు అందించారని నేనైతే భావిస్తున్నా. హేవళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. పురస్కార గ్రహీతలందరికీ కూడా నా అభినందనలు. ఉగాది పండగ తెలుగు వారికే ప్రత్యేకం. తెలుగువారి సంప్రదాయాలు సంస్కృతులు ప్రతిబింబించేటువంటిది ఉగాది పండగ. ముఖ్యంగా ఉగాది పండగానికి గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి. ఏ వంటకానికి ఏ పదార్థానికి కూడా ఈ ప్రత్యేకత లేదు. నోట్లో వేసుకుంటే తీపి, చేదు, వగరు, పులుపు అన్నీ కలుస్తాయి. ఇది మనిషి యొక్క జీవితానికి ప్రతిబింబం. మనిషి జీవితంలో కూడా కష్టాలు, సుఖాలు, ఆట్లు, పోట్లు ఏమి తగిలినా కూడా సుఖాలకి తీపికి పొంగిపోకూడదు, చేదుకి కష్టాలకి కుంగిపోకూడదని ఒక సంకేతం ఇచ్చేది ఉగాది పచ్చడి. తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది. ప్రతి ఒక్కరు కూడా పండుగ చేసుకోవడమే కాకుండా ఈ ఉగాది సందర్భంగా మనం ప్రారంభించేది ఉగాది పచ్చడితో ప్రారంభిస్తాం. ఆ ఉగాది పచ్చడి కూడా షడ్రుచులుంటాయి. అంటే మనం ఒకసారి చూసుకుంటే జీవితం అంటే ఆనందమే కాదు, లేకుంటే కష్టాలే కాదు, దుఃఖం ఉంటుంది, శోకం ఉంటుంది, అన్ని సమస్యలుంటాయి. సమస్యల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికే మన వాళ్ళు కొన్ని సాంప్రదాయాలు క్రియేట్ చేశారు. ఆ సాంప్రదాయాల్లోనే ముఖ్యమైనది ఉగాది పచ్చడి. ఈరోజు ఎంతోమంది రాజులు వచ్చారు, కానీ కొంతమంది ఒక శకాన్ని ప్రారంభించారు. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఎట్లయితే తయారైందో అదే మాదిరిగా తెలుగువారికి ఒక్కరికే ఒక శకం ఉండడం, శాలివాహన శకం ఉండడం మనందరికీ గర్వకారణం. ఇది మన